ఆర్మీ భూమి మీద రక్షణ కవచమైతే ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో సుదర్శన చక్రం. ఇక ఇండియన్ నేవీ సముద్రంలో కట్టిన అతి ఎత్తైన శత్రు దుర్భేద్యమైన కోట. 17 ఫ్రీగేట్లు, 17 సబ్మెరైన్లు, 20 కార్వెట్లు, 13 డెస్ట్రాయర్లు, 155 నుండి 160 యుద్ధ నౌకలు, 67,700 మంది నేవీ సిబ్బంది, 75,000 మంది రిజర్వ్ ఫోర్స్. ఇది భారత నావికాదళం పవర్. 1971లోనే పాక్కి చుక్కలు చూపించి మన దేశాన్ని దొంగ దెబ్బ కొట్టాలనుకున్న శత్రుదేశం పన్నాగాల్ని నామరూపాలు లేకుండా చేసింది ఇండియన్ నేవీ. ఆపరేషన్ ట్రైడెంట్ తో పాక్ నేవీ స్థావరాల్ని ధ్వంసం చేసిన భారత నావికాదళ విజయం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. అందుకే ఏటా నేవీ డే అనగానే భారత జాతి సగర్వంగా తలెత్తి జై హింద్ కొడుతుంది. 17 ఫ్రిగేట్లు, 17 సబ్ మెరైన్లు, 20 కార్వెట్లు, 13 డిస్ట్రాయర్లు, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 2 బాలిస్టిక్ మిజైల్ సబ్ మెరైన్లు, 155 నుంచి 160 యుద్ధ నౌకలు, 67,700 మంది నేవీ సిబ్బంది, 75,000 మంది రిజర్వ్డ్ ఫోర్స్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నావికా దళాల్లో ఇండియన్ నేవీ కూడా ఒకటి. మన దేశ రక్షణలో, తీర ప్రాంతాలను కాచుకోవడంలో ఇండియన్ నేవీ పాత్రను కొలిచేందుకు కొలమానాలు ఉండవు. వాళ్ల ధైర్య సాహసాల గురించి చెప్పడానికి మాటలు చాలవు. భారత్ సత్తాని ప్రపంచానికి చాటుతూ ఇండియన్ నేవీ దూసుకెళ్తోంది. శత్రు దుర్భేద్యమైన భారత నౌకాదళం ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ముందడుగు వేస్తోంది. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 13 డిస్ట్రాయర్లు, 17 ఫ్రిగేట్లు, 17 సబ్ మెరైన్లు, 2 బాలిస్టిక్ మిజైల్ సబ్ మెరైన్లు, 20 కార్వెట్లు, 155 నుంచి 160 యుద్ధ నౌకలు, 67,700 మంది నేవీ సిబ్బంది, 75,000 మంది రిజర్వ్డ్ ఫోర్స్. ఇది మన భారత నావికాదళం సత్తా. ఇవన్నీ నేవీ డే రోజున భారతదేశ కీర్తి పతాకగా ఎలుగెత్తి చాటుతూ సగర్వంగా విన్యాసాలు చేస్తాయి. ప్రతి ఏటా డిసెంబరు 4న భారత నావికా దినోత్సవాన్ని రక్షణ శాఖ గ్రాండ్ గా నిర్వహిస్తుంది. యుద్ధానికి సిద్ధమైన, ఐక్యమైన, విశ్వసనీయమైన స్వయం సమృద్ధి దళం. ఇది ఈసారి నేవీ డే థీమ్. 1971 ఇండోపాక్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ విజయాన్ని గుర్తు చేస్తూ నావికాదళం వీరుల శౌర్యానికి నివాళులర్పిస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాలు మరింత ఆకట్టుకున్నాయి. ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం, కొచ్చిన్, విశాఖపట్నం నేవల్ బేస్లలో జరిగిన నేవీ డే వేడుకల్లో త్రివిధ దళాల్లో నావికా దళానికున్న సత్తాను చాటాయి. అడుగడుగునా విజయ దరహాసం తొణికిసలాడుతూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా ప్రజల మధ్య జరిగిన నేవీ డే వేడుకలు దేశంలో నేవీ ప్రాముఖ్యతను కళ్లకు కట్టాయి. పాకిస్తాన్ నావికా దళం ఆ యొక్క సబ్మెరైన్ ఏదైతే ఉందో అది భారతదేశం మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే ఆపరేషన్ ట్రైడెంట్, పాకిస్తాన్ ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా, అంటే ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రైడెంట్ అనేటువంటి ఒక ఆపరేషన్ ని లాంచ్ చేసి ఒక్క దెబ్బతో పాకిస్తాన్ నావికా దళాన్ని దెబ్బతీసిందండి. సో దానికి గుర్తుగా మనం డిసెంబర్ 4ని మనం ఏం చేస్తాము అంటే ఈ నావికా దినోత్సవంగా జరుపుకుంటాం. మన దేశానికి 3 వైపులా సముద్ర మార్గాలున్నాయి. 7,500 కిలోమీటర్ల అతిపెద్ద తీర రేఖ ఉన్న ఇండియాను రక్షించడం అంటే మాటలు కాదు. 1971 ఆపరేషన్ ట్రైడెంట్ విజయం అలాంటిది. భారత నావికాదళ చరిత్రలో మరిచిపోలేని విజయాన్ని అందించింది. ఇండియన్ నేవీ చరిత్రలో తొలిసారి మిజైల్ దాడితో పాకిస్తాన్ నావికాదళంపై విరుచుకుపడింది. ఈ యుద్ధంలో పాక్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంటూ తోకముడిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1971 డిసెంబరు 4న రాత్రి 3 చిన్న బోటులు పాకిస్తాన్ నావికాదళం గర్వాన్ని సముద్రంలో కలిపేశాయి. భారత్ మాతాకి జై నినాదాలు మిన్నంటాయి. అందుకే ఏటా డిసెంబరు 4న నేవీ డేని సగర్వంగా నిర్వహిస్తోంది రక్షణ శాఖ. దేశ రక్షణలో భారత నావికా దళానిది తిరుగులేని పాత్ర.
భారతదేశం 3 వైపులా సముద్రం ఉంది. ముప్పేట దాడి అంటారే, అలా శత్రువులు మనం ఆదమరిస్తే అటాక్ చేద్దామని నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇండియన్ నేవీ ఒళ్లంతా కళ్ళు చేసుకుని భారతదేశాన్ని శత్రువులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల దాడుల నుంచి కాపాడుతూ వస్తోంది. సవాళ్లని దాటుకుంటూ సమస్యలెన్ని ఎదురైనా అదరక బెదరక శత్రు దేశాల గుండెల్లో జల ఫిరంగుల్ని ఎక్కుపెడుతోంది. 1971లో పాక్తో యుద్ధం సమయంలో భారత నావికాదళ వీరోచిత పోరాటం భారత్ విజయానికి బాటలు పరిచింది. ఆ ఏడాది డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట నావికాదళం కరాచీ పోర్టుపై విరుచుకుపడి దాయాదిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అలా మొదలైన విజయ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ జలాస్వ, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, ఫ్రిగేట్లలో ఐఎన్ఎస్ నీల్గిరి, ఇంద్రజిత్, అత్యదరి, విరాట్, తల్వార్, తారాష్క్, తబర్, తుషిల్, తమాల్, శివాలిక్, సత్పుర, సహ్యాద్రి లాంటి బలోపేతమైన అస్త్రాలు ఉన్నాయి. సబ్ మెరైన్లలో ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాట్, కల్వరి, సింధు ఘోష్, పిషుమార్ లాంటి జలాంతర్గాములు ఇండియన్ తీరానికి రక్షణ కవచం. ఇక సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు తగ్గేదేలే అన్నట్లుగా పహారా కాస్తోంది ఇండియన్ నేవీ. దేశంలో తీర ప్రాంతాల వెంట 7 ప్రధానమైన నేవల్ బేస్లతో శత్రు దుర్భేద్యంగా తయారైంది ఇండియన్ నేవీ. దేశంలోకి టెర్రరిస్టుల చొరబాట్లను అడ్డుకోవడంలో నేవీ నిరంతరం పహారా కాస్తూ ఉంటుంది. డ్రగ్స్, గంజాయి, అక్రమ ఆయుధాలు, సంఘ విద్రోహ శక్తులను తీరం దాటకుండా సముద్ర గర్భంలో కలిపేయడంలో భారత నౌకాదళం తీసుకుంటున్న చర్యలు అసామాన్యం. 26/11 తరహా దాడులను నిరోధించేందుకు ముంబై, కొచ్చి, విశాఖ, కార్వార్లలో నిత్యం 4000 మంది కమాండోలు కన్నార్పకుండా విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. భారతదేశం బ్లూ నేవీ దిశగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అనేటువంటి ఇంక్లూడ్ చేయడంతో పాటు మోడర్నైజ్ చేసుకుంటూ ఆత్మ నిర్భర్ భారత్ లో మనం ముందంజలో ఉంటూ భారత నేవీని ముందుకు తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఏడాది ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్ నేవీ బేస్ క్యాంపులపై దాడులతో కరాచీ పోర్టును మూసేసేలా చేసింది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కొనసాగిస్తూ చైనా స్ట్రింగ్ ఆఫ్ పియర్లెస్ కు ప్రతీకగా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ పేరుతో ఒమన్, మారిషస్, సీషెల్స్, సింగపూర్లలో లాజిస్టిక్ బేస్లను ఏర్పాటు చేసింది భారత నేవీ. యెమెన్లో ఆపరేషన్ రాహత్, సైక్లోన్ ఫోని, శ్రీలంక ఆర్థిక సంక్షోభం, తుఫాన్లు, వరద సాయం ఇలా చాలా విపత్తులను ఎదుర్కొంటూ ఇతర దేశాల్లోనూ భారత నేవీ సిబ్బంది మానవతా సాయాన్ని చేస్తున్నారు. పట్టుదల, ధీరత్వానికి భారత నేవీ పర్యాయ పదం. దేశ ప్రయోజనాలకు, తీర ప్రాంతానికి నేవీ రక్షణగా నిలుస్తుంది. ఇటీవలి కాలంలో స్వావలంబన, ఆధునికీకరణపై నేవీ దృష్టి సారించింది. నేవీ తీసుకుంటున్న చర్యలతో దేశ భద్రత మరింత పటిష్టమైంది.